ఒక ఊళ్ళో పేద రైతు దంపతులు ఉండేవారు. వారికి 2 కొడుకులు. పెద్ద కొడుకు తల్లిదండ్రులకు పొలం పనుల్లో, ఇంటి పనుల్లో సహాయం చేస్తుండేవాడు. చిన్నవాడి పేరు జోజీ. అతడు తండ్రి అన్నతో కలిసి పొలానికి వెళ్లేవాడు, కాని ఏ పని చేసేవాడు కాదు. వాడికి ఆ పొలం పనుల మీద ఏమాత్రం ఆసక్తి ఉండేది కాదు. కాని బొమ్మలు గీయడమంటే చాలా ఇష్టం. అయితే జోజీకి పిల్లులంటే చాలా ఇష్టం. అందుకే కేవలం పిల్లి బొమ్మలు మాత్రమే గీసేవాడు. బుజ్జి పిల్లులు, పెద్ద పిల్లులు, ఆడుకునేవి, అరిచేవి, కోపంతో ఉరికేవి, ఇలా రకరకాల పిల్లుల బొమ్మలను దీక్షగా వేస్తూ కూర్చునేవాడు. ఇలా పొద్దంతా పిల్లుల బొమ్మలు వేస్తూ కూర్చుంటే ఇక పొలం పనులు ఎప్పుడు నేర్చుకుంటావు, ఎలా బాగుపడతావు అని తండ్రి తరచూ మందలిస్తూ ఉండేవాడు. అయినా జోజీ బొమ్మలు వేయడం మానేవాడు కాదు. ఏ పని నేర్చుకోకపోతే ఎలా బతుకుతాడోనని బెంగ పెట్టుకున్నారు జోజీ తల్లిదండ్రులు. వాడెప్పటికీ మంచి రైతు కాలేడు. మరి వాడి భవిష్యత్తు గురించి ఏం చెయ్యాలా అని ఆలోచించారు. జోజీకి పొలం పనులంటే ఆసక్తి లేకపోవచ్చు, కాని వాడు చాలా తెలివైనవాడు. పూజారి వద్ద సహాయకుడిగా చేర్పిస్తే ఆ పని త్వరగా నేర్చుకోగలడనుకుంటాను. పైగా పూజారి కూడా వృద్ధుడైపోయాడు. కాబట్టి జోజీని చేర్చుకోవడానికి కాదనడు అన్నది జోజీ తల్లి. తండ్రికి కూడా అది సరైన ఆలోచనగానే తోచింది. భార్యాభర్తలిద్దరూ జోజీని పూజారి దగ్గరకు తీసుకువెళ్లి సంగతి చెప్పారు. పూజారి కూడా జోజీ తెలివితేటలను, ఊహాశక్తిని గ్రహించాడు. వినయ విధేయతలతో చెప్పినట్టు నడుచుకుంటే పూజా విధానాన్ని సంతోషంగా నేర్పిస్తాను అన్నాడాయన. జోజీ అందుకు అంగీకరించి పూజారి దగ్గరే ఉండిపోయాడు. జోజీకి బొమ్మలు వేయకపోతే మనసు ఊరుకోదు కదా. అలా అక్కడ కూడా గడ్డి కాగితాల మీద పిల్లి బొమ్మలు వేయడం ప్రారంభించాడు. పూజారికి ఇది ఎంత మాత్రమూ నచ్చలేదు. అలా పిల్లుల బొమ్మలు గీస్తూ సమయం వృధా చేస్తుంటే ఆలయం పనులు ఎప్పుడు నేర్చుకుంటావు, పూజారివి ఎప్పుడవుతావు అనేవాడు ఆయన. అయినా సరే జోజీ మాత్రం బొమ్మలు వేయడం ఆపలేదు. ఆలయంలోని తెరలు, అద్దాల మీద తిరిగిన ప్రతి చోట రకరకాల పిల్లుల బొమ్మలు గీస్తూ ఉండేవాడు. విసిగిపోయిన పూజారి ఒకనాడు జోజీని పిలిచి, నువ్వు పిల్లులను తప్ప మరేమీ ఆలోచించలేకపోతున్నావు. ఇలా బొమ్మలు వేస్తూనే ఉంటే నువ్వు పూజారివి కాలేవు. పూజా విధానాలు నేర్చుకోవడానికి ఇది అవరోధం కూడా అవుతుంది. అందుకే నువ్వు ఇక ఇంటికి వెళ్ళిపోవడం మంచిది అన్నాడు. జోజీ విచారంగా తల ఊపాడు. తన సరంజామా అంతా సర్దుకుని పూజారి దగ్గర సెలవు తీసుకున్నాడు. అయితే పూజారి తనను ఇంటికి పంపించేశాడని తెలిస్తే తల్లిదండ్రులు బాధపడతారు. అందుకే అక్కడికి దూరంగా ఉన్న మరో గుడిలో పూజారికి సహాయకుడిగా చేరితే మంచిదనుకున్నాడు. ఆ గుడిలో ఒక పెద్ద రాకాసి ఎలుక ఉంది. అది సృష్టిస్తున్న బీభత్సానికి భయపడి జనం ఎప్పుడూ ఆ గుడిని వదిలివేశారు. కాని ఈ విషయం జోజీకి తెలియదు. వాడు గుడి దగ్గరికి వచ్చేసరికి పొద్దుపోయి చీకటి పడింది. గుడిమెట్ల వద్దకు వెళ్లి తలుపు తట్టాడు. కాని ఎవరూ తలుపు తెరవలేదు. బలంగా తోసేసరికి తలుపు తెరుచుకుంది. వింతగా ఉందే, లోపల ఒక్కరూ లేరేంటి, ఇంత చిమ్మ చీకటిగా ఉందేంటి అనుకుంటూ లోపల ప్రవేశించాడు. అక్కడొక చిన్న దీపం బుడ్డి కనిపిస్తే వెలిగించాడు. గుడి అంతా నిశ్శబ్దంగా ఖాళీగా ఉంది. అయితే గది చుట్టూ కాగితాల అట్టలు వేలాడుతూ ఉండడంతో జోజీ ఎగిరి గంతేశాడు. వాడిలోని చిత్రకారుడు అమితానందం చెందాడు. వెంటనే కుంచే, సిరా తీసుకుని వాటి మీద చకచక పిల్లుల బొమ్మలు గీయడం మొదలుపెట్టాడు. అన్నింటికన్నా పెద్ద అట్టపై అతిపెద్ద పిల్లి బొమ్మ గీశాడు. వాడు అప్పటి వరకు గీసిన పిల్లి బొమ్మల కన్నా ఇది చాలా పెద్దది. తాను వేసిన బొమ్మలకేసి గర్వంగా చూసుకున్నాడు. బాగా అలిసిపోయి నిద్ర వస్తుండడంతో పక్కనున్న గదిలో బెంచి మీద పడుకుని నిద్రపోయాడు. అర్ధరాత్రి సమయంలో జోజీ ఉలిక్కిపడి నిద్రలేచాడు. పక్కనున్న పెద్ద గదిలోంచి భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి. పెద్ద మృగమేదో పోరాడుతున్నట్టుగా అనిపించి భయపడ్డాడు. అసలే అక్కడ మనుషులెవరూ లేరు. తనెందుకొచ్చాడో, ఇప్పుడా మృగం తనను ఏం చేస్తుందో అని బెరుగ్గా కూర్చున్నాడు. కొద్దిసేపటికి ధబీమన్న శబ్దం, కాళ్ళు గింజుకుంటున్న ధ్వని. తర్వాత అంతా నిశ్శబ్దమైపోయింది. అక్కడేం జరిగిందో వెళ్లి చూద్దామనుకున్నాడు. కాని భయమేసి ఊరుకున్నాడు. తెల్లవారి సూర్యకిరణాలను చూడగానే జోజీకి ధైర్యం వచ్చింది. విశాలంగా ఉన్న ఆ గదిలోకి తొంగి చూశాడు.
అక్కడి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యంతో నోరు తెరుచుకుని ఉండిపోయాడు. ఆవు పరిమాణంలో ఉన్న ఒక రాకాసి ఎలుక అక్కడ చచ్చిపడి ఉన్నది. గదిలో పిల్లుల చిత్రాలున్న తెరలు తప్ప ఇంకేమీ లేదు. అలా పరిశీలిస్తూ తను వేసిన అతిపెద్ద పిల్లిని చూసి మరోసారి ఆశ్చర్యపోయాడు. తను వేసిన పిల్లి బొమ్మలో పిల్లి కుడివైపు చూస్తున్నట్టుగా ఎడమవైపు తోక ఉన్నట్టుగా గీశాడు. కాని ఇప్పుడేంటి ఇలా పిల్లి ఎడమవైపు చూస్తున్నట్టుగా ఉంది? దాని నోట్లో రక్తపు మరకలేంటి అని విస్తుపోయాడు. బొమ్మలోని పిల్లి కళ్ళు ఇటూ అటూ తిప్పినట్టుగా అనిపించింది. అప్పుడు అసలు సంగతి అర్థమైన జోజీ కళ్ళు సంతోషంతో విప్పారాయి. దానికి 2 చేతులతో నమస్కరిస్తూ, ఓ పిల్లి, ఆ రాకాసి ఎలుక బారి నుంచి నువ్వు నన్ను కాపాడావు. నీకెంతో కృతజ్ఞతలు. ఇక నేను బ్రతికి ఉన్నంతవరకు పిల్లుల బొమ్మలే వేస్తాను అన్నాడు సంభ్రమంతో. ఈ సంగతి గ్రామంలోని వాళ్లకు తెలియగానే జోజీని రాకాసి ఎలుకను చంపిన వీరుడిగా ఎంతో మెచ్చుకున్నారు. ఆలయ పూజారి తన సహాయకుడిగా ఉండమన్నాడు. కాని జోజీ పూజారి కాలేదు. పిల్లుల చిత్రకారుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఏదో ఒక విషయంలో తమ కొడుకు గొప్ప పేరు తెచ్చుకున్నందుకు జోజీ తల్లిదండ్రులు కూడా సంతోషించారు. కథ బావుందా? ఏ పనినైనా మనం అత్యంత ఇష్టంతో, ఏకాగ్రతతో 100% ఎఫర్ట్ పెట్టి చేస్తే దానివల్ల మంచి ఫలితం వస్తుందన్నమాట. జోజీ కూడా తను వేసే పిల్లుల బొమ్మలను అమితంగా ప్రేమించాడు. వేరే ఏ ఆలోచన లేకుండా ఏకాగ్రత పెట్టి బొమ్మలను గీశాడు. తన శ్రమ వృధా కాలేదు. అవే బొమ్మలు అతడికి ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. అయితే జోజీలాగా మేము కూడా ఏ పని చేయకుండా, చదువుకోకుండా ఇష్టమైన హాబీ ఏదన్నా చేసుకుంటామని అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న కాలంలో చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు ఒక సబ్జెక్టు మీద ఎక్కువ ఇష్టముంటే పెద్ద తరగతులకు వెళ్లిన తర్వాత ఆ సబ్జెక్టులో మీరు మరింత ప్రగతి సాధించవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం మిగిలిన వాటిని చదవకుండా ఉండొద్దు. ఇక మీకు ఇష్టమైన హాబీల కోసం కూడా కొంత సమయం కేటాయించుకోండి. వాటిలో కూడా మంచి పేరు సంపాదించుకోవచ్చు. ఏమంటారు?